జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేరళలో భక్తుల రద్దీ మరింత ఎక్కువైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు పయనమయ్యారు. ఏడాదికి ఒకసారి కార్తీక మాసంలో జరిగే అయ్యప్ప స్వామి యాత్రకు ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. భక్తుల కోసం కనీస ఏర్పాట్లు చేయడంలోనూ విఫలమయ్యారు. భక్తుల రద్దీలో తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోయే పరిస్థితి. బస్సుల్లో చిన్నపిల్లలు నాన్న కోసం ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే బాధ కలుగక మానదు. అంతేకాదు 41 రోజుల సుదీర్ఘ దీక్ష తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుందామన్నా వీలు కాకపోవడంతో అనేక మంది భక్తులు దైవ దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. అయితే ఇంతటి రద్దీకి కారణమేంటి? కేరళ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శబరిమల వద్ద రద్దీకి అనేక అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. గతంలో శబరిమలలో పనిచేసిన అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులు లేకపోవడంతో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కొత్త బ్యాచ్ అధికారులను దేవాలయానికి నియమించడమే ప్రధాన కారణమని వార్తా కథనాలు చెబుతున్నాయి. కొత్త బ్యాచ్ అధికారులు కావడంతో శబరిమల భక్తుల రద్దీపై సరైన అవగాహన లేదు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే రోజులను గుర్తించి తదనుగుణంగా ప్లాన్ చేయడంలో పోలీసులు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అయ్యప్ప స్వామి ముందు ఉన్న 18 మెట్లను నిమిషానికి 100 మంది భక్తులు ఎక్కేవారని, కానీ ఇప్పుడు అనుభవం లేని పోలీసుల కారణంగా ఈ సంఖ్య నిమిషానికి 60 నుంచి 70కి పడిపోయిందని వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. అయ్యప్ప దర్శనం క్రమంగా ఆలస్యం అవుతుండడంతో క్యూ పాయింట్ల వద్ద భక్తులు భారీగా బారులు తీరారు. ముఖ్యంగా శబరి పీఠం వద్ద అధిక రద్దీ కారణంగా ఎగువ అప్పాచిమేడు వరకు క్యూలు విస్తరించి గంటల తరబడి అమానవీయ పరిస్థితుల్లో యాత్రికులు చిక్కుకుపోయారు. అలసిపోయిన యాత్రికులు ఎక్కువసేపు నిలబడి స్వామి అయ్యప్పన్ రహదారికి చేరుకోవడానికి క్యూలో కాకుండా అటవీ మార్గాలను ఆశ్రయించారు. ఇది మరింత రద్దీకి కారణమైంది. దీంతో రద్దీని నియంత్రించే చర్యలకు అంతరాయం కలిగింది. యాత్రికులు మరకూటం నుంచి చంద్రానందం రోడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నించే బారికేడ్ ప్రాంతాల వద్ద భారీ రద్దీ కారణంగా ప్రమాదకరమైన దృశ్యాలు తలెత్తుతున్నాయి. మరకూటం సారంకుట్టి మధ్య ఉన్న 6 క్యూ కాంప్లెక్స్లు కిటకిటలాడుతున్నాయి. మరుగుదొడ్లలో అపరిశుభ్ర వాతావరణం. యాత్రికులు పధనంతిట్టకు చేరుకోవడానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. పంపతో పాటు ఆలయం వద్ద రద్దీని నియంత్రించడానికి యాత్రికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఎండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. అంతేకాకుండా అయ్యప్ప స్వాములకు భోజన వసతి, నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. అయితే 5 రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ విఫలం కావడంతో ప్రతిపక్షాలు కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. రోజుకు శబరిమలకు 1,00,000 మంది భక్తులు చేరుకుంటున్నా సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. శబరిమలలో నెలకొన్న పరిస్థితులపైన కేరళ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారు. యాత్రికులను వెంబడించి పట్టుకోలేమని, కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరించాలని కోరారు. దీనిపైన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పందించారు. శబరిమలకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. శబరిమల అభివృద్ధికి 220 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రోజుకు 1.20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న దృష్ట్యా దర్శన సమయాన్ని మరో గంట పెంచాలని ఆలయ అధికారులు నిర్ణయించారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయ్యప్ప భక్తులపై కేరళ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం పట్ల ఎన్ని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా పినరాయి విజయన్ మాత్రం దీనిపై కనీస మాత్రం స్పందించడం లేదు. అయితే ఎన్నడూ లేని సమస్య ఈ ఏడాదే ఎందుకు ఉత్పన్నమైంది అనేది ఇక్కడ ప్రధానమైన వాదన. గతంలోనూ శబరిమలలో మహిళల ప్రవేశంపై ఇటువంటి వివాదమే రగిల్చింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై అనవసర రాద్ధాంతం చేసింది. సెప్టెంబర్ 2018లో లింగభేదం లేకుండా హిందూ యాత్రికులందరూ ఆలయంలోకి ప్రవేశించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. జీవ సంబంధమైన వ్యత్యాసాల కారణంగా మహిళలపై వివక్ష చూపితే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. ప్రత్యేకించి ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును, ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించినట్లవుతుందని తీర్పు చెప్పింది. అయితే కోర్టుల్లో తీర్పులు రాజ్యాంగపరమైన అడ్డంకులనే చూస్తాయి తప్ప మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వవు. వీటిని ప్రభుత్వాలే చూసుకోవాలి. కోర్టు తీర్పునిచ్చిన అసెంబ్లీ తీర్మానాలతో వాటిని నిలుపుదల చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ పినరాయి విజయన్ ప్రభుత్వం మాత్రం ఇది చేయలేదు. పైపెచ్చు
మహిళలను రహస్యంగా ఆలయ ప్రవేశం సైతం చేయించింది ప్రభుత్వం. 2019 జనవరిలో 40 ఏళ్ల వయసున్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు కేరళ పోలీసులతో కలిసి తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. కోజికోడ్ జిల్లాలోని కోయిలాండికి చెందిన 42 ఏళ్ల బిందు, మలప్పురంలోని అంగడిపురంకు చెందిన 44 ఏళ్ల కనకదుర్గ అనే మహిళ ఆలయాన్ని సందర్శించిన వీడియోను విడుదల చేశారు. వీరిద్దరూ దేవాలయ ప్రవేశం చేయడానికి పినరయి విజయన్ దగ్గరుండి సహకరించినట్లు మీడియాకు తెలిపారు. అయితే కేరళ ప్రభుత్వం ఇండి కూటమిలో భాగంగానే ఇవన్నీ చేస్తోందా అనే అనుమానాలు సైతం కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇండి కూటమి సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేస్తూనే వస్తోంది. తమిళనాడును పాలిస్తున్న డిఎంకే పార్టీ అగ్రనేత మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదే పార్టీకి చెందిన ఓ నేత సనాతన ధర్మ నిర్మూలన ఇండి కూటమి ప్రధాన ఎజెండాలో భాగమన్నారు. ఇందుకు అనుగుణంగానే కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలో కొంతమంది అయ్యప్పమాల ధరించిన భక్తులపై దేవాలయ సిబ్బంది దాడికి పాల్పడింది. ఆలయంలో స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఆలయ భద్రతా సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ గొడవతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అయ్యప్ప భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేసింది. చేతికందిన వస్తువులతో కొట్టడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తులు పలువురికి గాయాలయ్యాయి. ఇక ప్రస్తుతం కేరళలో భక్తుల రద్దీని నియంత్రించలేకపోవడం ఇవంటివి చూస్తుంటే ఎన్నికల సమయంలో ఇండి కూటమి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోందా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే కూటమిలోని నేతలు దీనిపై పునరాలోచించుకుంటే బాగుంటుందని విశ్లేషకులు చెప్తున్న మాట. గతంలో సేవ్ శబరిమల ఉద్యమం జరుగుతున్న సమయంలో కేరళ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు తీసుకున్నందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ స్థానం సీట్లు కోల్పోయింది. పినరయి విజయన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా 15 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటును సిపిఎం గెలుచుకుంది. దీనికి ప్రధాన కారణం సేవ్ శబరిమల ఉద్యమమే అని విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో ఆ తర్వాత పినరయి విజయన్ ప్రభుత్వం ఈ అంశంపై వెనక్కి తగ్గి ఆలయంలో మహిళా ప్రవేశంపై యథాతథ స్థితిని విధించింది. కనీసం ఇప్పుడైనా గతాన్ని గుర్తెరిగి నడుచుకుంటే బాగుంటుందని, లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ భక్తుల ఆగ్రహాన్ని విజయన్ ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.